ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లక్ష్మీపతిపురం హైస్కూల్లో సరస్వతీదేవి విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆవిష్కరించారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చదువుల తల్లి సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాత అంగాడి తాత దంపతులను ఎమ్మెల్యే దాట్ల ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కామాడి గోవలక్ష్మి, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు, నాయకులు పెసింగి ఈశ్వరరావు, మల్లాది వరదరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా గ్రామ పెద్దలు పులపురప్పన్న గారిని ఎక్స్ఎంపీటీసీ గారిని అలాగే గ్రామ పెద్దలు ఉన్నట్టు అందరూ కూడా మరి కోరుకుంటూ ఈ ప్రోగ్రాన్ని అందరూ విజయవంతంగా కోరుచున్నాం. లక్ష్మీపతిపురం హై స్కూల్లో మన చదువుల తల్లి సరస్వతీదేవి గారి విగ్రహం నూతనంగా ఏర్పాటు చేసి ఈ రోజు విగ్రహావిష్కరణ చేయడం చాలా శుభసూచకం. దానికి గ్రామస్తులు తాతారావు గారి కుటుంబ సభ్యులు ఆ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని ఆహ్వానించి స్కూల్లో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ, ఏదైతే లక్ష్మీపతిపురం స్కూల్ ఉందో మరి సుమారు 272 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. అంటే బోర్డ్ స్కూల్, హై స్కూల్ కూడా పక్కపక్కనే ఉన్నాయి. వారికి కావాల్సిన 4 రూమ్స్ కావాలని చెప్పి మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అది తప్పకుండా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా బోర్డ్ స్కూల్లో 5 మాస్టర్లు, మరి ఈ హై స్కూల్లో 13 మంది టీచర్స్ ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టాఫ్ ఉన్నారు, కానీ సరిపడగా రూమ్ లేదని చెప్పుకోవడం వల్ల మరి 2 రూములు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. మన రిలయన్స్ కంపెనీ ఓఎన్జీసీ రిలయన్స్ తో మాట్లాడి ఆ 2 రూములు కూడా ఇమీడియట్ గా పూర్తి చేస్తాం. అదేవిధంగా అడిషనల్ గా కావాల్సిన 4 రూములు కూడా ప్రభుత్వం తీసుకెళ్లి మరి శాంక్షన్ చేసి, ఏదైతే ప్లే గ్రౌండ్ కూడా అంత లెవెల్ గా లేదు కాబట్టి ఈ ప్లే గ్రౌండ్ కూడా పిల్లల